అక్కడ మాట్లాడే వాళ్ళు అందరూ ఏమైపోయారంటే మన వారెవరో అక్కడ ప్రార్థన చేస్తున్నారు అని ఒక సైన్ వెళ్ళింది లోకానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తుండగా అరే ఎవరో నా కోసం ఒకరు ప్రార్థన చేస్తున్నారే అన్న ఒక సైన్ ఈ ప్రాంతం నుంచి అనేకమైన ప్రాంతాలకు వెళ్ళును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారికి వచ్చిన సాక్ష్యం ఏంటి అంటే, అరే ఆ రోజు మేడగదులు ఎవరో మాట్లాడుతున్నారు, మావాడు అనుకున్నామే, అతను ఇక్కడికి వస్తున్నాడంట, ఇదిగో పేతురు వచ్చాడంట. అరే వీరి గురించి సాక్ష్యం ఏంటి ఈ రోజునంటే, వీరందరూ భూమిని తలకిందులుగా మార్చుతున్నారంట. ఎక్కడిది వీళ్ళకి ఇంత శక్తి అంటే, ఆ రోజు అన్య భాషలో మాట్లాడారే, ఆ రోజున వీరి కోసం పరలోకము తెరవబడిందంట, అగ్ని చేతను వీరు దర్శించబడ్డారు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారంట అని సాక్ష్యం అంతా ఈ లోకమంతా కోడైకి వస్తూ ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ నిరాకారంగా ఉన్న పరిస్థితిలో ఉన్నావో, ఈరోజు నువ్వు ఏ శక్తి చేత అయితే నువ్వు నింపబడుతున్నావో ఆ శక్తి గురించి ఈ లోకము, నీ పరిస్థితులు, నీ శత్రులు, ఇదిగో నీకు తెలిసిన వారు, నీకు తెలియని వారు అందరూ నీ కోసము నీవు పొందుకున్నటువంటి ఆ అపారమైన దేవుని యొక్క శక్తిని ఏ విధంగా పొందావో ఆ అనుభూతిని లోకస్తులు తెలుసుకోబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అరే నువ్వు తెలుసుకోవడం కాదు, నీలో ఉన్న శక్తి, నీలో ఉన్న భారము, నీలో ఉన్న ఆకలి, నీలో ఉన్న ఆ తృష్ణ, నీలో ఉన్న ఆ విజయ వీరుడు, నీలో ఉన్న ఆ పరాక్రమశాలులు ఎవరో ఈ లోకము చూడబోతుంది రానున్న దినాలలో. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా, మీరు పైనుండి శక్తి పొందేంత వరకు ఉన్నారు. హల్లెలూయా.